జరుగుతున్నాయి. 7 దినాలు వాగ్దానాల నిమిత్తం. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం ఏదైనా గొప్పదని చెప్పి ఎవరైతే ఆశతో అత్యాశక్తితో ప్రార్థన అందరూ చేస్తారు. కానీ ఏలియా ఆశతో ప్రార్థన చేయగా, ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిందంట, భూమి ఫలం ఇచ్చిందంట. ప్రార్థన అందరూ చేస్తారు కానీ ఆశ అత్యాశక్తి కొన్ని గొప్ప కార్యాలు ఈ భూమి మీద జరిగే విధంగా చేస్తుంది. గట్టిగా చెప్పడం కొడతారా? సంతోషంగా దేవుని నామానికి మహిమకరంగా. కాబట్టి దేవుడు నన్ను ప్రార్థన అందరూ చేస్తారు, నిజముగా ప్రార్థించు వారికి నేను సమీపంగా ఉంటానన్నాడు. అంటే మనల్ని బట్టి ఏదైనా కృప కుమ్మరించబడుతుంది. మనలో ఉండే ఆసక్తి, మనలో ఉండే ఆశ మన పట్ల గొప్ప కృప కుమ్మరించబడుతుంది. కనుక ఈ 7 ఉపవాసాల్లో కలుసుకోండి. వాగ్దాన నిమిత్తం. వాగ్దానం అంటే మనకు ఒక లైసెన్స్ అన్నమాట. దేవుడు ఒక చెక్ ఇచ్చినట్లే, ఒక బాండ్ పేపర్ ఇచ్చినట్లే, దీన్ని పట్టుకొని నాకు ఇచ్చావు కదయ్యా, సహాయం చేయని అడగవచ్చు. ఎందుకంటే మన బిడ్డలో మనం ఎప్పుడైనా బయటికి వెళ్తే, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు సైలెంట్ కూర్చుంటే నీకు చాక్లెట్ కొనిస్తా అన్నాం అనుకోండి, వాళ్ళు సైలెంట్ గా ఉండి చివరికి వెళ్ళగానే ఏమని చెప్తారు, నువ్వు నాకు చాక్లెట్ కొనిస్తానని చెప్పావుగా అని అడుగుతారు. ఇక మనం బుక్ అనమాట. అంటే నిజంగా మనం చెప్పాం కాబట్టి ఖచ్చితంగా వచ్చేటప్పుడు చాక్లెట్ ఖచ్చితంగా అది ఎంత కాస్ట్ అయినా కొనిచ్చి ఇవ్వాల్సిందే. అప్పుడే వాళ్ళు మన మాట వింటారు. అట్లాగే దేవుడు ఒక వాగ్దానం మనకి ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం అడగొచ్చు, అయ్యా నాకు ఇస్తానని వాగ్దానం చేసావుగా, నన్ను దీవిస్తానని చెప్పావుగా అని మనం అడిగితే, గుర్తు చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. కాబట్టి ప్రతిరోజు వాగ్దానాలు ఇస్తాడు. సంవత్సరానికి తగ్గ ఆశీర్వాదం ఇస్తాడు. సంవత్సరానికి ఉన్న వాగ్దానం ఇదంతా. కాబట్టి సిద్ధపడండి దైవికంగా. వీటి నిమిత్తం ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడుతూ ఉందా? మరి ఆ రోజు తీసుకునే వాళ్ళంతా దైవజనుడి ద్వారా ఒక్కొక్క వాగ్దానం ఇవ్వడం జరిగింది. మీ బైబుల్లో పెట్టడం జరిగింది. మీరు ఓపెన్ చేసుకుంటే దైవజనుడి ద్వారా ఇస్తారు. ఇంకా రెండోదిగా మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీ కుటుంబానికి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎవరికైనా వాగ్దానం తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే దైవజనుడి ద్వారా ఇవ్వబడుతుంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినప్పుడు దేవదూతల ద్వారా వర్తమానం వచ్చింది. కాబట్టి ఏదైనా దేవుని దూతల వలన వస్తే అది మనకు ఆశీర్వాదం. అందుకనే దైవ సేవకులు, యాజకులు, సైన్యములకు అధిపతి యెహోవా దూతలు అన్నమాట. సేవకుల ద్వారా రావడం ఇంకా గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఆ దినమున నాకైనా, పిల్లలకైనా, అందరికైనా దైవజనుడి ద్వారా ఒక వాగ్దానం తీసుకుందాం. తదుపరి ఇంకా మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఆ రాత్రి, ఆ పగలు. ఎందుకంటే మరి దేవుడిచ్చే వాగ్దానం గొప్పది. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టియే పరిస్థితులన్నీ మార్చేశాడు, స్థితిగతులన్నీ మార్చేశాడు. ఒక వాగ్దానాన్ని బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక ఆ వాగ్దానాల కొరకు మనందరం సిద్ధపడదాం. కాబట్టి రెండవదిగా పిల్లలు పుట్టిన వారు మీకు ఏదైనా ఇష్టం ఉంటే పేర్లు పెట్టుకోండి. మరి ఆ పేరుని మా దగ్గరకు తీసుకొస్తే మేము కూడా ఒక పేరుని దానికి కలుపుతాం. మీకు ఏదైనా ఆశ కలిగి ఉంటే ఆ పేరును మిడిల్లో పెడతాం. దానికి ముందు వెనక ఒక దైవిక బైబిల్ పరంగా వచ్చే పేరుని మేము యాడ్ చేస్తాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తుకి పేరు పెట్టమని ఎవరు చెప్పారు? దేవదూతే గాబ్రియేలు ఏమని చెప్పింది? కన్యక గర్భవతి అయ్యే ఒక కుమారుని కన్ను, అతనికి యేసు అని పేరు పెట్టాలని దేవదూతే చెప్పింది. అంటే పేరును బట్టి జీవితం ఉంటది. యేసు అనే పేరుకి అర్థం రక్షకుడు, రక్షించును. బ్రతికినంత కాలం రక్షించాడు. ఆయన వచ్చిందే రక్షించడానికి. సిలువ ఎక్కిందే అనేక ప్రజలు రక్షణ కొరకు. పేరు చాలా విలువైంది. పేరు దేవతలే అనుకోవద్దు. జకరయ్య దగ్గరకు వచ్చి కూడా దేవదూత ఏమని చెప్పింది? నీకు కుమారుడు పుడతాడు, అతనికి యోహోను అని పేరు పెట్టాడు. అతను నమ్మడు. అవునా, నిజమా, నా భార్య ముసలిదైపోయింది, ఎట్లా గర్భం వస్తుంది అంటే, నువ్వు నమ్మనందుకు నీ నోరు ముయ్యబడుతుందని చెప్పింది కదా. పుట్టేంత వరకు మాట్లాడు, మోగవాడు అయిపోతాడు. పుట్టిన తర్వాత మాట్లాడతాడు. ఏ పేరు పెడతామంటే యోహోను అని పెట్టండి అని అప్పుడు మాట్లాడతాడు. అంటే నమ్మకపోతే కొంత మన మీదకి వస్తుంది. నమ్మండి, విశ్వసించండి. పేరును బట్టి జీవితం ఉంటది. ఒకవేళ మా పేరు ఎందుకు అలా పెట్టారంటే మా తల్లిదండ్రులు అంత దైవికంగా లేరు కాబట్టి సహజ సిద్ధంగా పేరు పెట్టుండొచ్చు. కానీ మనం మాత్రం చాలా దైవికంగా. ఇప్పుడు జాన్ ఉన్నాడంటే జాన్ పాల్, యోహోను గారు, పౌలు గారు. ఆ ఆత్మ బిడ్డ మీద ఉండాలని జాంపాల్ అని పిలుస్తూ ఉన్నాం. అదే నెరవేర్చబడ్డది. ఇప్పుడు సిల్వియా ఏంజెల్ ఉందంటే, సిల్వియా అంటే ఈ లోకానికి ఒక దూత. ఈ లోకానికి దేవుని వర్తమానాన్ని తీసుకొచ్చే దూతగా ఆ బిడ్డ పిలువబడుతుంది. యెహోషువ అంటే బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త, మంచి ప్రజలను నడిపించే ఒక ప్రవక్త. కాబట్టి యెహోషువ మంచి పేరు. ఇప్పుడు సౌమ్య అంటే అది ఒక సాఫ్ట్ నేచర్, మృదుత్వం.
సాఫ్ట్ నేచర్ అలా పెట్టారు మా తల్లిదండ్రులు. కానీ ఏదేమైనా బైబిల్ పరంగా తీసుకొని వెళ్దాం. సినిమా రంగంలో ఉన్న పేర్లు మాత్రం పెట్టడానికి వీల్లేదు. మన సినిమా అయినా, మన హీరో అయినా, మన ఆశీర్వాదమైన ఏదైనా బైబిల్ పరంగా మనం వెళ్దాం. అందుకని అబ్రహాము పేరును కూడా దేవాది దేవుడు ఇక్కడ నుంచి నీవు అబ్రహాముగా పిలువబడతావు. శారా పేరు మొదటి శారాయి, కానీ దేవుడు అంటాడు శారాయి కాదు, నీ పేరు ఇక్కడ నుంచి శారా. అప్పుడే వారికి ఆశీర్వాదం వచ్చింది. దేవుడు బిడ్డరా, బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లన్నింటినీ దేవుడు ఆశీర్వాదంగా మార్చేశాడు. కాబట్టి మీరు కూడా కొంచెం దైవికంగా ఉండండి. మేము పెట్టే పేర్లను తీసివేయకండి, వాటిని పిలవకుండా ఉండకండి. మేమేది పెట్టినా అంటే మీరు మా ద్వారా బ్లెస్ అయ్యారు కాబట్టి, దైవజనుడి ద్వారా ప్రార్థన ద్వారా మీరు బ్లెస్ అవుతున్నారు కాబట్టి ఆ దైవజనుడి ద్వారానే ఆ పేరు కూడా వస్తే మంచిది. అందుకని బేబీ బాయ్స్ అయితే పాల్ అని వచ్చేటట్టుగా మేము పెడతాం. ఎందుకంటే బలమైన సేవ చేసింది పౌలు గారు. క్రీస్తు విరోధి క్రీస్తు ప్రేమికుడుగా మారిపోయాడు. క్రీస్తు కొరకు ఎన్నో అద్భుతాలు చేశాడు. వస్తున్నా వెళ్తున్నా చేతి గుట్లు తగిన, నడికట్లు తగిన అద్భుతాలు, స్వస్థతలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుత్వంలో సూపర్ అనేటింగ్ తో మరి బైబిల్ గ్రంథంలో పరిచయం చేసింది ఎవరు అంటే పౌలు గారు. అందుకని మేము పెట్టే పేర్లన్నీ ప్రతి ఒక్కరికి పాల్. ఇప్పుడు మరి ఆంధ్రయ వాళ్ళ కుమారుడు డానియల్, మరి నిస్సి పాల్గా మనం పెట్టాం. పావని కుమారుడు ఉన్నాడంటే ఆండ్రూస్ ఆదిత్య పాల్గా మనం పెట్టాం. మీకు నచ్చిన పేరు ఏదైనా ఉంటే దాన్ని మిడిల్ లో పెడతాం. దానికి ముందు వెనక బైబుల్ అర్థాలు వచ్చే విధంగా పెడతాం. ఈ పేరు ఎందుకంటే మన ప్రార్థన ద్వారా ఈ బిడ్డలు వచ్చారు అని గుర్తుండడానికి. ఇప్పుడు నికీరా హదస్సా ఉంది కదా, దివ్య కుమార్తె నికీరా వాళ్ళు పెట్టుకున్నారు, హదస్సా అని మనం పెట్టాము. హదస్సా అంటే ఎస్తేర్, బైబిల్ గ్రంథంలో ఎస్తేర్ రాణి మంచి స్థాయిలో బిడ్డ ఉండాలని నికీరా హదస్సా అని పెట్టాము. డానీ ఉన్నాడంటే డానీ అంటే దేవుని ఆశీర్వాదం, దేవుని వాగ్దానం అనే అర్థం వస్తుంది కాబట్టి డానీ అని మనం పెట్టాం. కాబట్టి ఆ పేర్లు పిలుస్తా ఉండండి, పలుకుతా ఉండండి. మీకు ఇష్టం ఉంటుంది కదా కొన్ని పేర్లు పెట్టుకోవాలని, ఆ పేరు మాకు చెప్పండి. రెండోదిగా బైబిల్ అర్థం వచ్చే విధంగా కొన్ని పేర్లు మేము కూడా పెడతాం. దాన్ని పిలవడానికి ఇష్టపడండి. మీరు బయటికి వెళ్ళి ఎల్లమ్మ పుల్లమ్మ అని చెప్తే విలువ ఉండదు, పేరును బట్టి కూడా విలువిస్తారు. మీరు పెట్టే పేర్లు ఎలా అంటే అందరూ పిలిచే పేర్లు పెట్టాలనుకుంటారు. కానీ బైబిల్లో కొంచెం అఫీషియల్ గా ఉండే నేమ్స్ చెప్తే పేరును బట్టి కూడా విలువ వస్తుంది. మన పేరు చెప్పడానికి షాక్ అవ్వాలా, అంత అద్భుతంగా మీరు పలకాలి, అంత అద్భుతంగా మీ పేరు బయటకు రావాలి. అందుకని మీ పేరు చెప్పగానే అమ్మో వీళ్ళు చాలా ట్రెడిషనల్ గా ఉన్నారు, చాలా ఇండికేటర్ గా ఉన్నారు అని చెప్పాలే తప్పించి మీరేదో పిచ్చి పిచ్చి పేర్లు ఇది వరకు పెడతారు. పిచ్చమ్మ, ఎల్లమ్మ, ఇలాంటి రోదమ్మ, ఇలాంటి పేర్లు పెడతారు. ఇలాంటి అసలు వద్దు. ఆ పిల్లల పేర్లు చాలా మంచిగా భవిష్యత్తును ఉద్దేశించి మనం పిలవాలి. అలా పిలుద్దాం, అలా దైవికంగా ఉందాం. కాబట్టి ఎవరైనా పేర్లు పెట్టించుకోవాలని ఆశ కలిగి ఉంటే పెట్టించుకోండి. రెండోదిగా స్కూల్కి వెళ్ళే టైంలో కూడా పిల్లలకి అక్షర అభ్యాసం అంటారు కదా, అది కూడా మందిరంలోకి వచ్చి చేయించుకోవచ్చు. 3 సంవత్సరాలకి మీ పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఒక స్లేట్ పెన్సిల్ 2 తీసుకొని వస్తే దైవజనుడు జీజస్ అని రాపిస్తారు. మొట్టమొదటిగా ఏమని రాపించాలా? జీజస్ అని రాపిస్తే ఆ పేరులో శక్తి ఉంది కాబట్టి ఆ ప్రభావం బిడ్డ మీద ఉంటుంది. చక్కగా నీట్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, చక్కగా బిడ్డ చదువుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా సూపర్ అనెంటింగ్ తో పనిచేయాలా, అద్భుతంగా దైవికంగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, చాలా ఆత్మీయంగా ఉండాలి. మిమ్మల్ని ఆపే వాళ్ళు భూమి మీద ఎవ్వరూ ఉండనంత శక్తివంతంగా ఈ సంఘంలో నుంచి నేటి తర యవన బిడ్డలు లేవనెత్తబడాలి. గట్టిగా చెప్పండి. ఒక పేరు కాదు, యేసయ్యకి చాలా పేర్లు ఉన్నాయి. జ్యోతిర్మయుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, ఆ 10,000లో అతి సుందరుడు, ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఒక పేరు కాదు, ఒక మంచి పేరుతో పిలిచే విధంగా మనం సిద్ధపడదాం, ఆత్మీయంగా ఉందాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి రొట్టెలాగలకు సిద్ధపడదాం. మరి న్యూ ఇయర్ రోజు కూడా వాగ్దానం కొరకు సిద్ధపడదాం. ఉపవాస ఆరాధనలు జరిగించబడుతున్నాయి. అన్ని రీతులుగా ఉందాం, పరిచర్య పూర్వకంగా ఉందాం. ఎవరెవరిని పరిచర్యకు మరి పిలిచారో చాలా దైవికంగా మీరు ఉండాలి. పరిచర్య అంటే ఆశ కాదు. ఏదైనా ఇక్కడ నిలబడి అయోగ్యంగా ఏది ప్రవర్తించినా ఎంత ఆశీర్వాదమో అంత శాపం దిగొస్తుంది. అందుకని చాలా జాగ్రత్త. మీరు చేసేటప్పుడు ఎవరైతే తిట్టడం, గదవడం, అరవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, వాళ్ళని వీళ్ళని సనగడం చేస్తే దీవెనకు బదులు శాపం వస్తుంది. అందుకనే వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే పరిశుద్ధులను ఎన్నుకోవాలి, నీతి కలిగిన వారిని ఎంపిక చేయాలి, వారిని అభిషేకించాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త.
మీరు ఎవరిని దూషించొద్దు, ఎవరి పని వాళ్ళు చేసేసుకోండి. ఏదేదైతే మీకు అప్పగించబడిందో ఆ పనిలో మీరు నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి, నీతిగా చేయండి, మంచిగా చేయండి. వంటే విషయంలో వాళ్ళు ఎవరిని సనకూడదు, చక్కగా ఉండాలి. ఇది దేవుడు మాకు ఇచ్చాడు, దీంట్లో మేము నిలబడాలి అనేది ఉండాలి. ఊడ్చేదైనా కడిగేదైనా నమ్మకంగా చేయాలి. మరి కడిగేదైనా లేకపోతే పంచిపెట్టేదైనా ఈ వీడియోస్ అయినా కెమెరాస్ అయినా చాలా యథార్థంగా తీయాలి, ప్రతి ఒక్కరిని తీయాలి. ఈ కెమెరా తీసే దాంట్లో కూడా జ్ఞానం ఉండాలి, ఎలా క్లారిటీ రావాలి. ఏది తీస్తే ఇప్పుడు ఒక స్వస్థత కొరకు వచ్చారంటే వాళ్ళు ఏ సమస్యతో ఏ బాధతో వచ్చారో ఫస్ట్ తీయాలి. స్వస్థత పొందిన తర్వాత వాళ్ళ స్థితి తీయాలి. ఎందుకంటే మన సంఘం బయట అందరికీ తెలియదు కాబట్టి ఒక్క సాక్షి చూడగానే వాళ్ళకి విషయం అర్థమైపోవాలి. ఆ రీతిగా నేను కూడా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే కెమెరా వీడియోస్ అన్ని అప్లోడింగ్ అంతా నా చేతిలో ఉండదు కాబట్టి మరి నేను ఏది వచ్చాలో ఏది తీసేయాలో కూడా నాకు జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి చూడగానే ఇప్పుడు దాదాపు మరి 1096 సబ్స్క్రైబర్స్ 1000 మంది దాటారు. చాలా సంతోషం. ఎందుకంటే మన సంఘమే అంతమంది లేరు. మన సంఘం సపోజ్ 50 మంది ఉంటే బయట సబ్స్క్రైబర్స్ చాలా మంది దేవాది దేవుడు కృప చూపించాడు, 1000 దాటిపోయారు. ఏదేమైనా చాలా మంది మార్పు చెందుతున్నారు, వారు తెలియకుండానే చాలా మంది చూస్తున్నారు, చాలా ఆత్మీక మేలులు పొందుతున్నారు. వారందరి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం, వారందరి నిమిత్తం దైవికంగా ఉందాం. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఇబ్బందిగా ఉంటే మీ వారికి బయటికి వెళ్తా ఉండొచ్చు, బయట తిరగవచ్చు. వాటర్ కానీ ఏదైనా ప్రాబ్లం మీకుంటే మీరు బయటికి వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. రెండోదిగా చిన్న చిన్న పిల్లల తల్లి తండ్రులు మాత్రమే బయటికి వెళ్ళవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళు కూడా విసుక్కుంటా ఉంటారు, అంటే గాలి లేక చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. చిన్న పిల్లల తల్లిదండ్రులు, ప్రెగ్నెంట్ లేడీస్ తప్ప మిగిలిన వాళ్ళంతా కూర్చోవలసిందే. ఎవరు బయటికి వెళ్ళడానికి లేదు. బయటికి వెళ్ళినా మరి వెంటనే వచ్చేయాలి. మీరు ఏమైనా ముసలోళ్ళు అయితే పక్కన టాయిలెట్ కానీ అడ్డని ఇడ్డని తిరగవచ్చు. మీరు యాక్టివ్ గా ఉండాలి, బైబిల్ బాగా ధ్యానించాలి, ప్రతి మాట శ్రద్ధగా వినాలా. ప్రతి విషయంలో ఏదైనా పరిచయం ఉంటే టక్కనే లేవాలి, పరుగులు పెట్టాలి, చెప్పేంత వరకు తెచ్చుకోవద్దు. ఈ రీతిగా సంఘం ముందు కొనసాగాలి. మిమ్మల్ని చూస్తున్న బయట వాళ్ళు విశ్వసిస్తున్నారు, చాలా మంది బలం పొందుతున్నారు. ఇంకా మీరు బలం ఉండాలా, ఇంకా మీరు ఉజ్జీవంగా ఉండాలి, ఇంకా దైవికంగా ఉండాలి. ఇది సంఘ క్రమం. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే కొత్త సంవత్సరం జనవరిలో రిజిస్ట్రేషన్ చేయించుకోండి. కేవలం 100 రూపాయలు ఇచ్చి మీ పేరు, మీ పిల్లల పేరు, మా పిల్లలు కూడా వస్తారు, మా పిల్లలకు కూడా ఏదైనా కావాలి అంటే మీ పేరు, మీ పిల్లల పేరు కేవలం 100 రూపాయలు ఇచ్చి మరి రిజిస్టర్లో రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మరి ఈ బిడ్డను ఏమీ అనొద్దు. మీరు ఈ బిడ్డ మా తప్పులని చూపిస్తుంది, మా పేరు రాయిలా మేము ఇచ్చిన చేతిలో అనొద్దు. ఆ బిడ్డ చేయకపోతే మేము చూసుకుంటాం అదంతా. ఆ బిడ్డని మా లెక్కలు చెప్పింది. రెండోదిగా ఆ బిడ్డ సొంతంగా ఏం చెప్పదు, మేము చెప్తేనే చెప్పింది, మేము చేయమంటేనే చేసింది. పలానా వ్యక్తిగా అది చెప్పు, పలానా వ్యక్తికి ఈ పరిచయం చెప్పు అంటేనే చేసింది. ఆ బిడ్డని ఎక్కడ మీరు తప్పుగా కట్టొద్దు, తప్పుగా భావించొద్దు. ఎవరి పరిచర్య వారిదే, చేసే వాళ్ళకే ఆ భారం తెలిసింది, చెయ్యకుండా చూసే వాళ్ళకి ఆ భారం తెలియదు. అందరికంటే ముందు వస్తుంది, ఇదంతా ఊడుస్తుంది, ఇదంతా పెడుతుంది, మైండ్లు పెడుతుంది, రిజిస్టర్ ఎవరికి వచ్చిన టైం చూసుకుంటుంది. అంత పరిచర్య ఇంతవాడికి ఎవరు చేయలే. నేను సంఘాన్ని చూసినంత వాడికి అందరికి వచ్చి తప్పించుకొని వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే అమ్మో మేము చేయలేమంటారు. ఆ టైమింగ్ వేయడం కానీ, పేర్లు రాయడం కానీ, అందరికి పరిచయం చెప్పడం కానీ చాలా శ్రద్ధ. కనపడకుండా చాలా శ్రమ ఉంటుంది, మీకు తెలియదు ఆ విషయం. కాబట్టి ఆ బిడ్డను కూడా ఏమనకండి. మరి మా పేరు రాయినా, మా పేరు రాయినా, ఏదైనా ఉంటే మాకు చెప్పండి, మేము చెప్తాం. ఏదైనా మీకు వివరంగా మేము చూపిస్తాం. బుక్స్ ఎందుకు ఆధారంగా పెట్టామంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడతారని చెప్పి ఏదైనా బుక్ లో చూసి అక్కడ రాయబడిన దానిని బట్టే జరిగిస్తాం. కాబట్టి బైబిల్ పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి చూద్దాం. ఇప్పుడు చదువుకున్న వాక్య సందేశంలో నుంచి చూద్దాం. అందరూ కూడా 61వ దావీదు కీర్తన 1వ వచనం. దేవా నా మొరలాలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము కల్లడిల్లగా భూమి గంతముల నుండి మొరపెట్టుచున్నాను. ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. శ్రేష్టంగా ప్రార్థన చేస్తున్నాడు. మీరు కూడా మనం కూడా శ్రేష్టంగా ప్రార్థించాలి. క్రొత్త సంవత్సరంలో క్రొత్త దీవెన ఉండాలయ్యా. నన్ను ఎట్లా ఎక్కించాలంటే ఇంకెవరు ఎక్కకూడదు అనుకోండా. ఎవరు కూడా దావీదుని ఎక్కించాడు, రాజుగా చేశాడు. ఉన్నతంగా ఎవ్వరికి ఆయన దించలేదు, ఎవరు కూడా ఆ స్థానాన్ని పొందుకోలేదు. 40 సంవత్సరాలు స్థిరపరిచాడు ఆయన సింహాసనాన్ని. ఆయన నుంచి ఆయన బిడ్డలకు ఇచ్చాడు. ఎట్టు
ఎందుకు ఈ కార్యం చేశాడంటే దావీదు ప్రార్థించాడు ఏమని, అయ్యా నన్ను ఎక్కలేని ఎత్తైన కొండపై ఎక్కించమని చేశాడు కాబట్టి దేవుడు ఆ ప్రార్థనని రాజుగా స్థిరపరిచాడు. ఇక అందరూ ఆయన మాట వినాల్సిందే. ఆయన రాజ్యంలో ఉండాలి అంటే ఇక ఆయన మాట వినే అంత స్థాయిలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. కాబట్టి మనం కూడా ఇలాంటి ప్రార్థన చేయాలయ్యా, కొన్ని సంవత్సరాలైనా నా పట్ల కృప చూపించయ్యా, నా మొర ఆలకించయ్యా, కళ్ళని వెళ్ళిపోతున్నా, నా సమస్య భూమి గంటల వరకు వెళ్ళిపోయా, నేను చచ్చిన లెక్కలోకి వెళ్ళిపోయా, సమాధి లెక్కలోకి వెళ్ళిపోయా. ఎందుకంటే నా పట్ల కార్యం చేస్తే నేను బ్రతుకుతా, నేను జీవిస్తా, ఈ కార్యం చేస్తే నాకు బ్రతుకుంటదయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ దావీదు. అందుకనే నన్ను ఆశీర్వదించమని చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా 2026 సంవత్సరంలో కూడా ప్రార్థించాలయ్యా, నన్ను కూడా హెచ్చించవా, నన్ను కూడా దీవించవా. 2వ వచనం 3వ వచనం, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. ఇప్పుడు ఆశ్రయం ఎవరికంట? దావీదుకి ఆశ్రయం ఎవరంట? దేవుడే ఆశ్రయం. ఆశ్రయం అంటే వర్షం వస్తే లోపలికి పరిగెడతాం, భయంకరమైన ఎండ వస్తే లోపలికి వస్తాం, మంచు వస్తే లోపలికి వస్తాం, అది ఆశ్రయం. అంటే ఒక శ్రమ తగలకుండా లోపలికి వచ్చిందంటే ఆశ్రయం అంటారు. ఇప్పుడు దావీదుకి ఎవరు ఆశ్రయం అంటే దేవుడే. నాకు శ్రమ వచ్చిందయ్యా, నీవే నాకు ఆశ్రయం. నాకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవరున్నా ఏం చేస్తారయ్యా, వాళ్ళు ఏం చేయలేరు కదా, వాళ్ళ వల్ల ఏమవుతుంది. కానీ నీ వల్ల మాత్రం సమస్తం సాధ్యమని దేవుణ్ణి ఎవరైతే మోకరించి ప్రార్థించి ఉపవాసాల్లో ఈ రీతిగా ఆదివారపు ఆరాధనలో కలుసుకుంటారో వారందరికీ దేవుడే ఆశ్రయము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికే సమస్త మహిమ. మందిరానికి రాకపోతే నీ శక్తిని నువ్వు పెంచుకుంటున్నావు, నాకంటే మించిన వాడు లేడనుకుంటున్నావు. నా బలం, నా పని, నా సంపద, నా భూమి ఒక్క రోజుతో పోయింది అంతే. నీకు భూములు, నా సంపద, నా ఆస్తున్నా దేవుడే నా బలం అంటావు చూడు, నీకుంటది ఇంకా దేవుడు ఇస్తాడు. అది జ్ఞానం. ఎందుకంటే మన చెయ్యి అంతండి ఎంతే, కానీ దేవుడు దీవిస్తే ఆకాశ మహాకాశము పట్టజాలని గొప్ప దేవుడు సర్వ సమృద్ధి నీకు ఇస్తాడంతే. పెట్టే అంత దీవెన ఉంటది, ఇచ్చే అంత ఆశీర్వాదం ఉంటది. అందుకనే మన కోరికలు కొంచెమే, మన ఆలోచన కొంచెమే, కానీ దేవుడు ఆలోచనలు గొప్ప కనుక నీవు పని చేయాలి. నీ ఆలోచన నా జీవితంలో ఉండాలి. అందుకనే సండే స్కూల్ పిల్లల్ని కూడా పంపించాలి. తల్లులకు నేను ప్రత్యేకంగా చెప్తున్నా, సండే స్కూల్ ఆరాధనకి కొంతమంది వస్తున్నారు. మీ చిన్న బిడ్డలకు బాగుండాలంటే, భవిష్యత్తు బాగుండాలంటే అమిత్ గాని, సాత్విక్ గాని, సిల్వియా గాని, ధన గాని, బ్లెస్సీ గాని, హర్ష వాళ్ళ తమ్ముడు గాని, ఇంకా ఈ బిడ్డలు సాత్విక్ గాని, మీరంతా ధనుష్ కానీ, మీరంతా సండే స్కూల్ కి రావాలి. మీరు అప్పుడే పెద్దోళ్ళు అయిపోయారా? ఎందుకు సండే స్కూల్ కి రావట్లేదు? మీరు 10th ఏమో యూత్, 10th బిలో అంతా సండే స్కూల్ బిడ్డలు ఖచ్చితంగా పంపించండి. సండే స్కూల్ పాఠాలు బిడ్డలకి ఖచ్చితంగా అవసరం. మాకు పనులున్నాయి అనొద్దు, పిల్లల భవిష్యత్తు కావాలి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసుకోండి. ఏం పని? వంట పనే కదా, వండుకోవడం, తినడం, కూర్చోవడం. కానీ దేవుని కృప శ్రేష్టం కదా, దేవుని ఆశీర్వాదం గొప్పది కదా. అందుకని దేవుని ఆశీర్వాదం కొరకు మీ పిల్లల్ని త్వరగా మీరు లేవాలి, త్వరగా సిద్ధపరచాలి. మరి సండే స్కూల్ కూడా పంపించాలి. ఎవరిని విడిచిపెట్టకుండా దైవికంగా నడిపిద్దాం. తర్వాత యుగ యుగములు నీ గుడారంలోనే నివసించేది, నీ రెక్కల చాటున దాగుకొందును. రాజండి దావీదుకి ఎట్లాంటి బలం ఉందంటే, దావీదుకి సింహాలను చీల్చేసేంత బలం, ఎలుగుబంటును తరిమి కొట్టేంత బలం. గొలియాతు ఒక్క షాట్తో పడ్డాడు, కింద పడితే చంపేసిన అంత బలవంతుడు ఏమంటున్నాడంటే, అయ్యా యుగ యుగములు నీ సన్నిధిలోనే ఉంటా. ఎందుకంటే నీ వల్లనే నేను యుద్ధాన్ని జయించా, నీ వల్లనే సింహాన్ని జయించా, నీ వల్లనే ఎలుగుబంటులు తరిమి కొట్టా, నీ రెక్కల చాటుగా నేను దాగుకొందును. కోడి రెక్కల చాటున కోడి పిల్లలు ఉంటేనే భద్రం. ఆ రెక్కల దాటి బయటకు వచ్చినయా ఎత్తుకుపోతుంది కాకి. అపవాది అయిన సాతానుడు గర్జించి సింహం వల్ల తిరుగుతూనే ఉన్నాడు 24 గంటలు. మనం ఎంత పని చేస్తున్నామో వాడు ఎంత పని చేస్తున్నాడు. మనం ఎంత దేవుడిలో ఉంటామో వాడు ఇంకా నీ మీద విజ్ఞాపిస్తాడు. నువ్వు ఎంత భక్తితో ఉంటావో ఇంకా నేను చెప్పాలని వాడు కూర్చుంటాడు జాగ్రత్త. అందుకని ఎప్పుడు దేవుని కంచె నీకు ఉండాలి, కాపుదల నీకు ఉండాలి, దేవుని పరిరక్షణ నీకు ఉండాలి. ఇదే రీతిగా మన ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్దాం. 5వ వచనం, దేవా నీవు నా మొక్కుబడులన్నింటినీ అంగీకరించి ఉన్నావు, నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్యము అనుగ్రహించి ఉన్నావంట. చూడండి, దేవా నీవు నా మొక్కుబడులను
అంగీకరించి ఉన్నావు. మొక్కుబళ్ళు అంటే తెస్తారు కదా, పలహారాలని, కానుకలని. దేవుని సన్నిధికి నిన్ను అంగీకరించాలంటే నువ్వు భక్తిగా ఉంటేనే నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు వేలాది నదులంత విస్తార తైలం తెచ్చినా, గర్భఫలంలో నీ జ్యేష్ఠ పుత్రులు ఇచ్చినా, నువ్వు రాకుండా అదంతా వేస్ట్ కదా. దేవునికి ఏం కావాలంటే నువ్వు కావాలి. చాలా మంది కాళ్ళకి ఇచ్చి మా కోసం ప్రే చేయండి. ఎవరి కోసం చేయాలి? నువ్వు రాకుండా ఎవరి కోసం చేయాలి కదా. నువ్వు వస్తే నీ కోసం చేస్తావు. నువ్వు రావు, నీ మనసు అంగీకరించదు. నాకు డబ్బు ఉందని డబ్బు ఇసిరేస్తావు. నేను పలహారం ఇస్తానని పలహారం ఇసిరేస్తావు. ఆయనకి ఏం లేదు, ఆయనకి సర్వ సంపదలు ఆయన సొత్తు కదా. అందుకనే నా కుమారుడా, నీ హృదయం నీకు ముందు. నువ్వు ఎన్ని తెచ్చినా ఎన్ని చేసినా నెక్స్ట్ అదంతా ఇవ్వాలి, మంచిదే, ఇచ్చుటే ధన్యత. దేవునికి శ్రేష్టంగా ఇవ్వడం అది ఆశీర్వాదం. కానీ నీ హృదయం దేవునికి ఇవ్వకుండా నువ్వు మందిరంలో కూర్చోకుండా నువ్వు ఎన్ని ఇచ్చినా అది నాట్ యాక్సెప్టబుల్ అనమాట. దేవుడి దాన్ని అంగీకరించడు. కాబట్టి నా మొక్కుబడులను నువ్వు అంగీకరించి నీ నామం నందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. స్వాస్యము అంటే ఆస్తి. ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో కొంత స్వాస్యం ఇచ్చేస్తాడు దేవుడు. గర్భఫలం యెహోవా ఇచ్చు, కుమారులు ఆయన అనుగ్రహించు. ఇక మీతోనే ఉంటారు వాళ్ళు. అది నీ సొత్తుగా చేసేస్తాడు అంతే. ఆశీర్వాదం నీకు ఇచ్చేస్తాడు. ఎవరు నీ యొద్ద నుంచి తీసుకోలేదు. అది ఎవరికి ఇవ్వలేనంత దీవెన. అది నీ యొద్ద ఉండాలంటే భయభక్తులే. కాబట్టి కొత్త సంవత్సరంలో భయభక్తులు కలిగి జీవితాలు వచ్చే విషయంలో, స్తుతించే విషయంలో, పాడే విషయంలో, ఆత్మీయంగా నడుచుకునే విషయంలో, ఎక్కడ దేవుని విషయంలో ఎక్కడ భయం ఉంటారు, చాలా విధేయత ఉండాలి. చాలా, ఎందుకంటే దైవిక ఆశీర్వాదాలు ఎవరు ఇవ్వలేదు. మనుషులు ఏమి ఇస్తారు? ఏదన్నా ఇచ్చినా మనం ఇచ్చేయాలి. మరలా వాళ్ళు 100 రూపాయలు ఇచ్చారా, ఆ 100 మరలా రేపు ఏడుంటో ఇచ్చేయాలి. కానీ దేవుడు దీవిస్తే ఆయనకి మరలా నువ్వు ఇవ్వాల్సిన పని లేదు. నువ్వే ఇతరులకు పెట్టే అంతగా దేవుడు ఇస్తాడు. అందుకని దేవుని దయ పొందుకుందాం, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికే సమస్త మహిమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు యేసు క్రీస్తు నామములో